ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు వచ్చేసాయి. నిన్ననే షెడ్యూల్ విడుదలైంది. నెక్స్ట్ 18 నోటిఫికేషన్ ఇస్తారు. ఇక మొత్తం దేశమంతా ఎన్నికల ప్రాసెస్, ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. దేశానికి పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఈ క్రమంలో అధికార వైసీపీ అధినేత కూడా వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యేల లిస్టు. అండ్ ఇక అసంతృప్తులు అవి ఇవన్నీ ఏం లేవు. ఎక్కడికక్కడ సెట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఆల్రెడీ ఏమైనా ఆల్టర్నేట్ ఉంటే వాళ్ళు ఆల్టర్నేట్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు అంతా ఈ అసంతృప్తులు ఇవంతా కనుక నెత్తి నొప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ అయింది కూడా. పోటీ చేస్తున్నది 144 నియోజకవర్గాలే. 31 చోట్ల పోటీలో కూడా లేని పరిస్థితి టీడీపీ. ఆ 31 చోట్ల టీడీపీ లీడర్షిప్ ఏం చేస్తుంది? ఆల్టర్నేట్ చూసుకుంటారు. దొరకకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అందులో కొందరు కీలకమైన నేతలు, కీలకమైన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సరే, పిఠాపురం నుండి వర్మని ఏదో తాత్కాలికంగా కన్విన్స్ చేశారు అని చెప్పి అన్నా, అది ఒక గాలి బుడగ లాంటిది. ఎన్ని రోజులు ఉంటుందో, పేలిపోతుందో, పేలిపోయి పవన్ కళ్యాణ్ కిందకి నీళ్లు తెస్తుందో చూడాలి. మరొకవైపు టీడీపీకి బాగా పట్టుంది అని చెప్పి ప్రచారంలో ఉన్న పెనమలూరు. ప్రచారమే కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ బాగా పట్టు సాధించినట్లుగా అయితే తెలుస్తుంది. అక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జోగి రమేష్ గారు ఆ నియోజకవర్గం మీద తక్కువ టైంలోనే గ్రిప్పు సాధించినట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ టీడీపీ టికెట్ ఆశించినటువంటి బోడే ప్రసాద్ తనను కాదని వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు మైలవరంలో టికెట్ ఇచ్చి అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి బోండా ఉమ్మాని ఇక్కడికి పంపిస్తారు. లేదంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్ని ఇక్కడికి పంపిస్తారని చెప్పి అంటూ ఉన్నారు. మొత్తం మీద అయితే బోడే ప్రసాద్కి టికెట్ లేదు అని. చంద్రబాబును బోడే ప్రసాద్ 2 సార్లు కలిశారు. చంద్రబాబు లేదని చెప్పారు. నువ్వు కూటమి అభ్యర్థికి సహకరించాలన్నారు. నేను సహకరించే పరిస్థితి లేదు అని చెప్పి బోడే ప్రసాద్ ఏం చేశారు? ప్రచారం మొదలెట్టేశారు. అంటే కీలకమైన పెనమలూరులో చంద్రబాబు నాయుడు గారికి మొదటి రెబల్ నామినేషన్ అక్కడే పడబోతుంది. ఆయన సీరియస్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకునే ఇన్ని రోజులు ఉంటే చంద్రబాబు అన్యాయం చేశాడు, మీరైనా న్యాయం చేయండి అని చెప్పి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. ఆయన వాళ్ళ కుటుంబం అందరూ కూడా చంద్రబాబు అన్యాయం చేశాడు, ప్రజలు మీరైనా న్యాయం చేయండి, ఆ న్యాయాన్ని ఓట్ల రూపంలో ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయారు. సో పెనమలూరులో తెలుగుదేశం పార్టీకి రెబల్ తప్పేలా లేదు. అండ్ మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదైతే పక్కా. అది ఈరోజు కావచ్చు, వారం రోజుల తర్వాత బయటపడవచ్చు, లేదంటే నెల రోజుల తర్వాత బయటపడవచ్చు. నామినేషన్లు వేసే తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ డెఫినెట్లీ జనసేన, బీజేపీ, టీడీపీలో కూడా రెబల్స్ అయితే పుట్టగొడుగుల్లాగా వస్తారు. ఎన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ వేస్తారో మీరు చూస్తూ ఉండండి. అందరినీ కన్విన్స్ చేయలేరు. ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతాము అన్నది ఎన్నికలు సమీపించే కొద్దీ, నామినేషన్ల పర్వం మొదలయ్యే టైం వచ్చేసరికి ఎవరి వైపు మొగ్గుంది అని చెప్పి ఒక అంచనా నాయకుల్లో కూడా వస్తుంది. కాబట్టి అంచనా టీడీపీకి వ్యతిరేకంగా ఉంది అని చెబితే ఎవరూ చంద్రబాబు మాటినే పరిస్థితి ఉండదు. బట్ నెక్స్ట్ 2 నెలలు అయితే అన్ని రాజకీయ పార్టీలకు డెఫినెట్లీ ఒక బ్యాటిల్ లాంటిదే. అండ్ ఇంకా చంద్రబాబు గారు ఎంతవరకు అన్నింటినీ సరిదిద్దుకొని, సరి చేసుకొని వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటారో చూద్దాం.